ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. ప్రియ ప్రేక్షకులారా, ఈ 2025 సంవత్సరం అద్భుతంగా మనకి ఒక నెల గడిచిపోయేటట్టు చేశాడు. 2025 అంతా కాసి కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ దీవులు పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా అన్నది మనం ప్రశ్నేసుకోవాలి. మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ భూగర్భంలో కలిసిపోతున్నారు. ఆ సజీవుడైన దేవుడు, జీవంగల దేవుడు సజీవులుగా మన నుంచి ఈ 2025 సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టించిన దేవాది దేవుడు 25 సంవత్సరంలో ఒక నెల ముగించుకుని 2వ నెలలో అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప. కన్ను తెరిస్తే, కన్ను మూస్తే చాలు ఎన్నో విచిత్రాలు జరుగుతుంది, ఎన్నో సంఘటనలు జరుగుతుంది. ఈరోజు అవి చూడటానికి మీరు నేను ఉన్నానంటే అది కేవలం దేవుని కృప. మీతో ముఖాముఖిగా మాట్లాడడానికి దేవుడు గొప్ప సహాయం చేశాడు. అందుని బట్టి నిండార వందనాలు. ఈ సాయంత్రకాల సమయాల్లో దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు, అద్భుతాలు. నాకు ఈ టీవీ ప్రోగ్రాం చేస్తుంటే ఎంత ఆనందభరితున్నవుతున్నాను. కారణం ఏంటంటే ఒక్కొక్క చెల్లి 11 సంవత్సరాలు నాకు గర్భఫలం లేక మీరు ప్రార్థన చేశారు, నాకు గర్భఫలం దేవుడిచ్చాడని. అలాగే కొంతమంది అయ్యా బీపీ షుగర్తో భయంకరంగా బాధపడుతున్నాను, ఇంతకుముందు అంత ట్యాబ్లెట్స్ని వాడకన్నా నార్మల్గా ఉంటూ దేవుని కృప ఇలా ఉంది అని చెప్తుంటే ఒక్కొక్క అయ్యా కొన్ని సంవత్సరాల నుండి అద్దె కొంపల్లో ఉంటున్నాం, ఈరోజు గృహం కట్టుకోవడానికి మరి ప్రార్థన చేయండి అనేటప్పుడు ఆ గృహం కోసం ప్రార్థన చేసినప్పుడు ఈరోజు పునాదులేసి కడుతుంటే ఆ యొక్క అంతేకాకన్నా అయ్యా మీరు వచ్చి మా యొక్క ఇంట్లో అడుగు పెట్టండి ప్రార్థన అంటే ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సాతాను ఏలుతున్న సాతాను క్రియలు, చీకటి శక్తులు, దురాత్మలు ఆవరించినటువంటి గృహాల్లో ప్రవేశించి ఆ యేసు శక్తి, జీసస్ పవర్, గాస్పల్ మిషన్, యేసు శక్తిని ఆ గృహంలో ప్రవేశించినప్పుడు అద్భుతంగా వారు విడుదల పొందుతుంటే నాకెంతో ఆనందం అనిపిస్తుంది. ప్రియ ప్రేక్షకులారా, చిన్న మంద భయపడకనన్నాడు. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, ప్రియ సహోదరులారా, పాస్టర్లారా, ఒకవేళ మీ సంఘాల్లో మీరు ఒకవేళ పిలిస్తే నేను తప్పనిసరిగా వస్తాను. అలాగనే సంఘాలు లేని వ్యక్తిని కాను, సంఘాలు అనేకమైన ఉన్నాయి. కానీ బైబిల్ తరిపిదవడం వల్ల ఈ సహోదరులందరూ కూడా, ఈ బైబిల్ తరిపిదవుతున్న సహోదరులు సంఘాలని, ఈ సంఘాలన్నీ కూడా కట్టుకుంటూ వెళ్తున్నాం అంటే ప్రతి సంవత్సరం తరిపిదవుతున్న తమ్ముళ్ళు, ట్రైనింగ్ అయిన తమ్ముళ్ళు సంఘాలు కట్టుకుంటూ వెళ్తున్నారు అద్భుతంగా. కాబట్టి మీరెవరు పిలిచినా, ఏ సంఘాన్ని పిలిచినా ఆ సంఘాల బలపరచడానికి వస్తాం. మేమేమి మిమ్మల్ని ఆశించి మేము వచ్చే పరిస్థితి ఉండదు. మీరు పిలిస్తే చాలు వస్తాం, మీ కుటుంబాల్ని, మీ సంఘాలు బలపరుస్తాం. అలాగే ఎవరు ఈ టీవీ చూస్తున్న ప్రతి ప్రేక్షకులు ఎవరైనా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలు, బాధలు ఏమున్నా యేసు శక్తి మీ కుటుంబంలో ఆవరించాలి, మీ గృహంలో ఆవరించాలి, మీలో ఆవరించి మీలో ఉన్న సమస్యలు పరిష్కరించడమే నా దేవుని యొక్క ఉద్దేశం. నా దేవుడు కుటుంబాలు కట్టేవాడు కానీ కుటుంబాలు పాడు చేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్న ఆ దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందాం. చూడండి, దేవునితో ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. దేవుణ్ణి ఆశ్రయించే వారికి కలుగు మేలులు. మొట్టమొదట కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 5వ అధ్యాయము 11వ వచనం, అద్భుతమైన మాట. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. అబ్బా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఎంత గొప్ప గంభీరమైన మాట చెప్తున్నాడు చూడండి. నిత్యము సంతోషము, నిన్ను ఆశ్రయించే వారందరూ కూడా సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుణ్ణి తన స్వరక్షకుడిగా అంగీకరిస్తారో దేవుని యొక్క శక్తిని పొందుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమండి, ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే కదండి, ఇంట్లో సమస్యలు లేనప్పుడే కదండి ఆనందంగా ఉంటారు. నేను చెప్తున్నాను, నా జీవితంలో నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత కఠోరమైనటువంటి సమస్యలు వచ్చాయి, పెను తుపాలు లాంటి సమస్యలు వచ్చాయి, అనేక అలల లాంటి సమస్యలు వచ్చాయి. కానీ ఏనాడు నన్ను సిగ్గుపరచనీకన్నా ఆయన ప్రతిదాన్ని ఎలా దాటుకుపోవాలో
నేను తక్కువ చదువుకున్నాను, కానీ నాకు జ్ఞానం లేకపోయినా నా దేవుడు సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి అద్భుతంగా నన్ను నడిపిస్తూ నా నోటి నిండా నవ్వు ఉంచాడు. ఎప్పుడు ఆనందంగా నేను నా ముఖంలో కానీ నాలో చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ అంటారు, అయ్యా మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, కారణం ఏంటంటే ఎస్ నా దేవుడితో నేనున్నాను, నేను నా దేవునితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు దుఃఖం అన్నది దుఃఖం లేకుండా మనిషి ఈ భూమి మీద ఉన్న నాలుగు దుఃఖం లేకుండా బాధలు లేకుండా రోగాలు లేకుండా ఉండవు. కానీ ఆ ఎన్నిటిని తప్పించగల సమర్థుడైన దేవుడిని వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు ఆ మహాదేవుడు నాతో ఉంటున్నాడు కాబట్టి నరాలు కూడా బలహీనతను తీసివేసే సమర్థుడైన దేవుడు ఉన్నాడు. కానీ ఈ లోకపు డాక్టర్ ఒక్కొక్క పార్టీకి డాక్టర్, ఒక్కో డాక్టర్ చెవికో డాక్టర్, పంటికో డాక్టర్, కానీ నా దేవుడు అన్ని అవయవాలకి పరమ వైద్యుడు. ఆ పరమ వైద్యుడు ఆ మహాదేవుడు నాతో ఉండేటప్పుడు నాలో ఉండేటాడు, నేను ఎందుకు భయపడాలి? అందుకే ఈ మహాభక్తుడు దావీదు ఎంత చక్కనటువంటి మాట చెప్తున్నాడు. దావీదు అంటాడు, అయ్యా నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. దావీదు కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనం. దావీదు తన అనుభవంతో వ్రాసి తెలియజేసిన మాట ఏంటంటే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు. చూసారా, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో భయంకర ప్రమాదాల నుండి, కీడు నుండి, దురాత్మల నుండి, చేతబల నుండి, సెల్లంగుల నుండి, దుష్టుడు కనుదృష్టి నుండి, విషపు చూపుల నుండి, నరఘోష నుండి తప్పించగల సమర్థుడైన దేవుడు నా దేవుడు. కాబట్టి సంధ్యాకాల సమయంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి బిడ్డలారా, యెహోవాను ఆశ్రయించేవారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు. ఎంతగో 91వ కీర్తనలో 14వ వచనం అంటాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పిస్తాను. ఆ మహాదేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే వ్యక్తిని భయంకర ప్రమాదాల నుండి, కీడు నుండి, భయంకర ఇబ్బందులు, ఇరుకుల నుండి తప్పిస్తాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, యథార్థమైన సంఘటన చెప్తున్నాను, జరిగింది. ఒకరోజు భయంకరటువంటి అడవిలోకి మేము ప్రార్థనకి వెళ్తే ఎప్పటి నుండో కాసుకుంటున్నారు, ఎప్పటి నుండో ఏదో చేద్దాం ఈ వ్యక్తిని ఎంతో ట్రై చేస్తున్నాడు. అయితే అక్కడ ప్రార్థన అయిపోయింది, నైట్ భోంచేసాం, తిరిగి వద్దాం అంటాడికి ఆ టైంలో తిరిగి వచ్చే టైంలో మేము ఆ విశ్వాస ఇల్లు దాటి భోంచేసి వచ్చాం. మరో విశ్వాస అన్న చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది, మాకు సంటిదానికి బాగాలేదు, చిన్న ప్రార్థన చేద్దాం రండి అంటే నేను పాస్టర్ గారు వెళ్ళేసరికి ఈలోపు ఎవరైతే కాసుకున్నారో కరెక్ట్ టైంకి వస్తామని తెలిసి ఎవరైతే కాసుకొని నన్ను ఏదో చేద్దాం, కొట్టి చంపేద్దాం, లేకపోతే ఏదో అనుకున్నారో తెలియదు, కానీ ఆ వ్యక్తులు కరెక్ట్గా ఆ టైంలో ఎవరైతే ఆ వ్యక్తి అన్నాడో వాళ్ళ నాన్నని పిల్లడానికని వాళ్ళ అబ్బాయి ఆ బండి మీద వస్తుంటే ఆ బండి మీద వచ్చిన వ్యక్తిని చితక్కొడిశారు. ఈలోపు గబగబా ఎవరని చూస్తే ఇంకేటి ఆ కుర్రోడు కొట్టిసిపోయారు, వాళ్ళు పడి ఉన్నారు. అప్పుడు ఆ కుర్రోడు వెంటనే మళ్ళీ బండి మేము వస్తుంటే ఆ కుర్రోడు పడిపోయి ఉంటే వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ఊర్లో ఒక ఆటోని పిలిచి ఆ కుర్రోడిని ఎక్కించి హాస్పిటల్కి ఆ కుర్రోడు చెప్తున్నాడు, డాడీ నన్ను పాస్టర్ గారికి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. దేవునికి బిడ్డలారా, నిన్ను ఎలా తప్పించాలని ఆయన తెలుసు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదనని 91వ కీర్తనలో ఇదే మహాభక్తుడైన దావీదు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, నిన్ను ఆశ్రయించి ఎవరైతే నా దిక్కు, నా కొండ, నా కోట, నా దుర్గము, నా శైలము నీవే తండ్రిని ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఆ దేవుడు ఈ దావీదు కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనంలో అంటాడు, నిన్ను ఆశ్రయించే వారిని సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని. చూసారా, ఎందుకు నిత్యము ఆనంద ధ్వని ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఉంటుందంటే, ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తారు, చిన్నదైన పెద్దదైన. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీరుస్తానంటాడు. అంటే ప్రియులరా, క్రీస్తు యేసు మహిమలో తీర్చబడాలంటే ప్రతిదీ చిన్నదా పెద్ద, బంగారమా వెండా, కూతురు పిల్ల, కూతురికి గర్భఫలమా, లేకపోతే కుమారుడికి ఉద్యోగమా, కుమారుడికి వివాహమా, ఏది కావాలంటే అది చిన్నదైన పెద్దైన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించిన వారికే అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఈ మినిస్ట్రీ పేరు కూడా, ఈ సావాసం పేరు కూడా యేసు శక్తి సువార్త పరిచయం, జీసస్ పవర్ గాస్పల్ మిషన్. యేసు శక్తి ఎక్కడ ఉంటుందో సాతాను శక్తులు పటాపంచలై పారిపోతాయి. అందుకే నేను పాట పాడుతుంటాను, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, యేసు శక్తి గొప్ప శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి, జీసస్ పవర్ సూపర్ పవర్, జీసస్ పవర్ సూపర్ పవర్, సూపర్ 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 పవర్, గొప్ప 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 శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి. ఆ గొప్ప శక్తిపడిన యేసయ్యని ఆశ్రయిస్తే నీ ఒంట్లో, నీ ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. అంతేగాని
తిరిగి 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 నేను ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి నిడదవల్లో సిస్టర్ గారు తన సొంత బంధువులే తన భర్త చనిపోయేసరికి, పిల్లలు చిన్నోళ్ళు అయిపోవడం వల్ల భర్త చనిపోయేసరికి తను భూమిని అంతా ఆక్రమించేసుకుంటున్నారు. ఎంత మంచి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు వాళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు పట్టుకొని తిప్పలు పడినా ఆ వాళ్ళు లంచాలు తిని న్యాయం తీర్చేవారు కాదు. ఒకరోజు ప్రభు సన్నిధిలో కన్నీరు మున్నీరై ఏడ్చి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. అదే టైంలో మాకు కూడా చెప్పి ప్రార్థన చేస్తున్నాం 3 రోజులు కూడా. ప్రార్థన అయిన 3వ రోజు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళ ఇంట్లో భయంకర సమస్య వచ్చేసరికి వెంటనే ఆ ప్రెసిడెంట్ గారిని తీసుకుని వచ్చి వాళ్ళ భూమాలకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ నైటే మాట్లాడేట దేవుడు అవతల వ్యక్తితో. ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది, అవతల వ్యక్తి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడేట. అవును ప్రియులరా, మన దేవుడు చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చింది గొప్ప దేవుడు. నువ్వే కష్టాల్లో ఉన్నా, నువ్వే సమస్యల్లో ఉన్నా, ఎటువంటి భయంకర పరిస్థితిలో ఉన్నా నా దేవుడు చూస్తున్న దేవుడు, నా దేవుడు చూస్తున్న దేవుడు. నా దేవుడికి చేతకాని దేవుడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. చూచుతున్న దేవుడిని, వింటున్న దేవుడు, సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడిని నమ్ముకున్నాం కనుక 4 గోడల మధ్యలో నువ్వు చేస్తున్న ప్రార్థన నా ప్రభు వింటాడు. మన ప్రభు హృదయాల్ని ఎరిగిన వాడు కానీ ఆరాటంతో ఆర్భాటించి గొప్ప గొప్పగా ఉండడానికి గొప్ప గొప్ప పెద్ద ఫోటోలు పెట్టుకుని అడగవాడు చేసే దేవుడు కాదు. దేవుని నమ్ముకున్న నీవు కూడా నీ హృదయాన్ని ఎరిగిన ఆ దేవుడు, ఆ నీ హృదయానుసారంగా దావీదట హృదయానుసారుడట దేవునికి. అలాగే నీవు నేను కూడా మన దేవునికి ఇష్టలు ఉండాలి, ఆయన ఆశ్రయించాలి. నేను ఈరోజు చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించే వారికి కలుగు మేలులు. మొట్టమొదట ఆ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏం కలుగుతుందంటే, నిన్ను ఆశ్రయించే వారు అందరూ సంతోషించదు, నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేసేది. నిత్యము సంతోషం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, దానియేలు గ్రంథము చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనంలో చక్కని మాట ఉంటుంది. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 28వ వచనంలో చాలా చక్కనటువంటి 3వ అధ్యాయం 28వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఏంటో మాట అంటే, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం 28వ వచనంలో నెబుకద్నెజరు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపి ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిస్థితి. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. ఒక్కసారి దేవుణ్ణి ఆశ్రయించిన తర్వాత ఈ విధంగా దమ్మున్న వ్యక్తిగా మాట్లాడాలి. అంతేగాని మా పిల్లలు ఏదనుకుంటారండి, మా వాళ్ళు ఏదనుకో, మా చుట్టాలు ఏదనుకో, మా బంధువులు ఏంటండి, చుట్టాలు బంధువులు వీళ్ళందరి గురించి చెప్తున్నావు. నీవు కష్టంలో ఉన్నావంటే, నీకు వచ్చిన వ్యాధిని తీయాలంటే, నీకున్న కష్టాన్ని ఏదో డబ్బు సహాయం చేయగలిగితే చుట్టాల బంధువులు చేస్తే చేయొచ్చు, కానీ నీకున్న వ్యాధిని కానీ నీకున్న సమస్యని, నీకున్న నరాల బలహీనతను తీసివేయాలంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త తీయగలడు, కానీ మనుషులకి ఎవరికి చేత కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళా అంతుపట్టలేని జబ్బులు వస్తున్న నేటి దినాన్ని. ఇక్కడ అంటాడు, నమ్ముకుంటే ఈ విధంగా నమ్ముకోవాలి. దేవుని ఆశ్రయించడం అంటే తమాషా కాదు. చూడండి, ఇక్కడ షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఏమంటారంటే, వీరు దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరించకయు ఏ దేవుని సేవింపకు ఉందమని తమ దేహములను అప్పగించి. చూసారా, శరీరాత్మ, ప్రాణాత్మ, నరాలు, అవయవాలన్నీ దేవునికి అప్పచెప్పాలి. దేవునికి ఎప్పుడైతే అప్పచెప్పామో, ఈ భక్తుడైనటువంటి వ్యక్తి తన్ను దాసులు రక్షించనని వారు తమ దేవుని గాక మరి ఏ దేవునికి నమస్కరించు ఏ దేవుణ్ణి సేవింపకు ఉందమని చెప్పారు. చూసారా, ఏ దేవునికి. ఒక్కసారి యేసుప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత కుక్క తన వాంతి తిరిగిపోకూడదు. చాలామంది జీవితాల్లో ఏం చేస్తారంటే, లోకపు సమస్యల వల్ల, ఇహలోక బాధల వల్ల, లేకపోతే కుటుంబ సమస్యల వల్ల మళ్ళీ తిరిగి కుక్క తన వాంతి తిరిగిపోతుంటారు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడేసిన, అగ్నిగుండంలో నా దేవుడు అగ్ని వంటివాడు కనుక అగ్నిగుండంలో కూడా ఆయన నుండి ఆ ముగ్గురిని తల వెంట్రులు కూడా కాలకన్నా వాళ్ళు కాపాడాడు. ఇసురిన వ్యక్తులు అక్కడే స్పాట్లోనే చచ్చిపోయారు. కాబట్టి దేవుడు ఎంత శక్తిపరుడు, ఎంత గొప్ప శక్తిపరుడు చూడండి. అగ్నిలోండి కూడా కాపాడగల దేవుడు, నీటిలోండి కాపాడగల దేవుడు, సముద్రాన్ని 2 పాయలుగా చేసే దేవుడు. నీ కోసం ఏదైనా చేస్తాడండి. నీ కోసం ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కూడా పెట్టాడు. అలాంటి దేవుడు ఎవరున్నారండి? నా కోసం కొండలెక్కరా అని పిలిచిన దేవుడు కాదు ఈయన.
అలా పిలిచే దేవుడు కాదు. నీ కొరకు నీ దగ్గరికి వస్తాడు. బైబిల్ వాక్యం బేతెస్తా కోనేరు దగ్గర ఒక పక్షవాతంతో పడి 35 సంవత్సరాల నుండి బాధపడుతుంటే ఆ ప్రభువారు యేసుక్రీస్తు ఆ 35 సంవత్సరాల నుండి వాళ్ళు వీళ్ళు అనేకులు ఆయన నేలం చేస్తున్నారు. ఏలం చేస్తున్నా ఆ వ్యక్తి దుఃఖపడుతూ ఏడుస్తూ నేను బాగుపడలేకపోతానని ఏడుస్తూ ఉండేవాడు. అందరూ బ్రహ్మాండ తిరుగుతున్నారే, నేను పక్షవాతంతో ఇలా పడి ఉన్నాను, నేను ఏడుస్తున్నా. ఆ దుఃఖపడుతున్న వ్యక్తి దగ్గరికి నా ప్రభు వచ్చాడు. 35 సంవత్సరాల నుండి బాధపడుతున్న జబ్బుని బాగు చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని నమ్ముకుంటే, దేవుని ఆశ్రయిస్తే దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తాడు. చూడండి, ఎవరిని చూడండి, అందరిలోనూ ఉన్నావు, అన్నీ అందరిలోనూ ఉన్నాడు ప్రభు. అందుకే అపోస్తల కార్యములు అంటారు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనుషులు స్వార్థం ఉండొచ్చేమో, కానీ నా ప్రభుకి స్వార్థం లేదండి. నా ప్రభుకి స్వార్థం లేదు. స్వార్థం లేని దేవుడిని నమ్ముకున్నాం మనం. స్వార్థం లేని దేవుడిని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు పక్షపాతి కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత గొప్ప సబ్జెక్ట్ ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, దేవుని ఆశ్రయించే వారికి కలుగు మేలులు. మొట్టమొదట నిత్యము సంతోషం ఉంటుంది. నీ దుఃఖదినములన్నీ సమాప్తం చేసేస్తాడు నా దేవుడు, నా ప్రభు. నీ దుఃఖదినములు సమాప్తం అవ్వాలంటే నా ప్రభు వైపు తిరగాలి, ఆశ్రయించాలి. చిన్నదైన పెద్దదైన ఆయన పాదాల దగ్గరికి వచ్చి మోకాల మీద ప్రభువా అని అలా మోకరిస్తే చాలు. మోకరించి నీ కన్నీళ్ళు వ్యర్థం కాదు. కన్నీళ్ళతో విత్తువాడు సంతోషగాన పంట కోస్తాడు. కాబట్టి నిత్యము సంతోషం ఇస్తాడు. రెండోది, తానే రక్షించును. రక్షించగల సమర్థుడు ప్రపంచంలో భూ ప్రపంచంలో ఉన్నాడనంటే, రోగం నుండి కానీ, శాపం నుండి కానీ, పాపం నుండి కానీ, శాతబళ్ళు కానీ, శరీరం కానీ, అనారోగ్యాలు కానీ, విషపు సూపుల నుండి కానీ, యాక్సిడెంట్లో కానీ, అనారోగ్యాలు కానీ, ఏ సమస్య నుండి అయినా రక్షించగల సమర్థుడు నా ప్రభు, నా ప్రభు, నా ప్రభు. అంత దమ్మున్న దేవుడండి. అందుకని యావత్ ప్రపంచం అంతా ప్రభు వైపు తిరుగుతున్నారు, ప్రభు వైపు చూస్తున్నారు, ఆయన ఆశ్రయిస్తున్నారు. ఆయన ఆశ్రయించిన వారిని తలగా చేస్తే ఆయన తోగ్గా చేయడు, ఆయన ఉన్నతమైన స్థాయి తీసుకెళ్తాడు. కాబట్టి 112:7 ఇదే కీర్తనకారుడు 112వ అధ్యాయము 7వ వచనంలో చక్ర మాట అంటాడు. ఏంటో మాట అంటే, వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వారు దుర్వార్తకు జడయ్యరు. అబ్బా, చూసారా, ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని ఆశ్రయించిన వ్యక్తికి దుర్వార్తలు విన్న జడిసిపోరు. చాలామంది మీకు తెలుసా, ఏదైనా సన్నగా ఏదైనా వార్త తెలిసిందంటే హార్ట్ అటాక్ వచ్చి వెంటనే చచ్చిపోతున్నారు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తావో, ఎంత భయంకరమైన పెనుతుపాటు లాంటి సమస్య వచ్చినా, లేదా ఎటువంటి భయంకరమైన వార్త ఉన్నా జడిసిపోవు, జడయు, బెదరవు. ఎందుకంటే నేను ఆశ్రయించే నా దేవుడు సమస్తం చూసుకుంటాడు. అన్నీ చూసుకుని దేవుణ్ణి మనం నమ్ముకున్నాం అండి. ఆయనకి ఏమీ ఎరగని వ్యక్తి కాదు. నీకున్న సమస్యలు కానీ, నీకున్న రాబోతున్న ఉగ్రత కానీ అన్నీ తప్పించగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. ఈ దేవుణ్ణి ఎరక్క, ఈ దేవుని తెలియక హఠాత్తుగా హార్ట్ అటాకులతోని ఈ దేవుణ్ణి ఆశ్రయించక ఎంతోమంది వాళ్ళకు వచ్చే విపత్తుల్ని తప్పించుకోలేకపోతున్నారు. కానీ నువ్వెప్పుడైతే యేసయ్యను ఆశ్రయించావో, రాబోతున్న విపత్తులు కూడా తప్పించగల సమర్థుడు నా ప్రభు. ఆయనకి తెలుసండి, ఆయనకి ఏంటి విపత్తు వస్తుందో ఆ విపత్తుని ఎలా తప్పించాలో, నా కుమారుని నా కుమార్తెని ఎలా తప్పించాలో అని ఆయన తప్పించగల సమర్థుడండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ప్రపంచంలో సృష్టిలో లేరండి. అందుకని యావత్ ప్రపంచం అంతా ఈయన వైపు తిరుగుతున్నారు. ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, ప్రియ సహోదరులారా, దేవుని వైపు తిరగండి, దేవుని ఆశ్రయించండి. మీరు మీ గృహాన్ని ఆశ్రయపురంగా మార్చుకోండి. యేసయ్య ఈ ఇంటికి అధిపతిని, ఆ యేసు ప్రభువుని అధిపతిగా ఉంచండి. అప్పుడు నీ పిల్లలు, మీకు తెలుసా, నేను అర్ధరాత్రి 1:00 ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆయన ఎవరనగా గవర్నమెంట్ డాక్టర్ రిటైర్ అయిపోయిన వ్యక్తి. గవర్నమెంట్ డాక్టర్ రిటైర్ అయిపోయారు. 3 ఆడపిల్లలు. వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంత అద్భుతంగా ఆరాధన చేసి గొప్పగా ఉండేవారట. అనుకోకన్నా పాప 10th లాస్ట్ అమ్మాయి 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీకి కాలేజీకి వెళ్ళింది. మరి అక్కడ ఏ ఫ్రెండ్స్తో స్నేహం పట్టిందో ఆ అమ్మాయి తల్లిదండ్రుల మాట వినడం మానేసింది.
అంతేకాకుండా ఏ టైంకి వస్తుందో తెలియదట. ఏదైనా అడిగితే ఎందుకు నువ్వు నాకు చెప్పాల్సిన లేదంటుందట, నాకు అన్నీ తెలుసులా ఉంటుందట. దేవునికి బిడ్డలారా, అటువంటి వ్యక్తికి 3 రోజులు కంటిన్యూ ఉపవాస ప్రార్థన చేసాం. మరి బ్రదరు సిస్టర్ గారు రిటైర్ అయిపోయినటువంటి బ్రదరు ప్రార్థన అందరం కలిపి చేసాం. అద్భుతంగా మొదట ఏ విధంగా అయితే దీవించబడ్డారో అలా దీవించబడేటట్టు దేవుడి కార్యం చేశాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా నశించిపోరు. దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తికి రాబోతున్న ఉగ్రతను కూడా తప్పిస్తాడు. ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ప్రియులారా, చాలామంది తెలియక ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఏదో చేస్తారు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, ప్రభువుని ఆశ్రయిస్తే తప్పనిసరిగా ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ వ్యక్తికి నిత్యం సంతోషం ఉంటుంది. అన్నిటి నుండి తప్పించి రక్షించగలుగుతాడు. స్థిరంగా నువ్వు ఉండేటట్టు చేస్తాడు. ఎవరి చేతిలో మోసపోకన్నా కాపాడుతాడు. నీ పరిస్థితిని నీ స్థితిగతులు మార్చి నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీకు నెమ్మది కల చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అటువంటి గొప్ప దేవుడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశ్రయించి దేవుని యొక్క దేవుని సమృద్ధిగా పొందుదాం చేస్తున్నాం. మహాపరిశుద్ధమ కన్న తండ్రి, ఈ యొక్క సంధ్యాకాల సమయంలో నీ ప్రియబిడ్డలందరూ ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో ఏ ఇంట్లో ఏ సమస్యలతో తల్లడిల్లిపోతున్నారు, ఆ సమస్యల నుండి, ఆ పరిస్థితుల నుండి, ఆ అనారోగ్యాల నుండి, ఆ యొక్క వ్యాధుల నుండి, బాధల నుండి, అప్పుల నుండి, ఆ యొక్క గర్భఫలం లేక వేదన చెందుతున్న ఆ గర్భఫలం, అయా కుటుంబం ఈ టీవీ చూస్తున్న ప్రియ బిడ్డలకి గర్భద్వారాలు తెరిచి గర్భఫలం అన్నీ అనుగ్రహించి ఆశ్రయించి నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదవలేకుండా సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేసిన కన్న తండ్రి, అట్టి గొప్ప కార్యం చేసి ఈ కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ కిందని చూపిస్తున్న చర్చి మందిరం కడతనం, ఆ మందిర నిర్మాణం కోసం మీరు సహాయం చేయండి. అలాగే తమ్ముడు ఆ యొక్క చర్చి కాలిపోయింది, బండి కాల్చేశారు కొంతమంది దొండగలు. ఆ బండి కాలిపోయి, ఆ చర్చి కాలిపోయి, ఆ ఇల్లు కూడా సగం తగలెట్టేశారు. ఇంత భయంకరంగా ఉంటున్నా మీరు ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, ఉన్నోళ్ళకి ఇవ్వడం కాదు కానీ లేనటువంటి దీన సేవకులకి సహాయం చేయండి. మన పరిచర్య గ్రామాల్లో చేస్తాం కానీ గ్రామాల్లో కానీ ఎక్కడికో టౌన్లోకి వచ్చి సంఘం ఉన్న దగ్గర సంఘస్థాపన చేసి ఆ సంఘాలను గలిబిలు చేసి పరిచర్య కాదు. యేసు శక్తి సువార్త పరిచర్య యావత్తు అన్నీ కూడా అడవుల్లోనూ కొండల్లోనూ గ్రామాల్లోనూ చేసే పరిచర్య అండి. మీలో ఎవరికైనా ప్రేరేపణ ఉంటే రండి, చూడండి, వచ్చి ఈ పరిచర్యకి సహకరించండి. ఈ తమ్ముడు ప్రసాద్ అనే తమ్ముడు ఆ కొండల మీద ఒరిస్సా రాయగడ జిల్లా రాయగడలో ఆ కొండల మీద మరి కుక్కుడు ప్రజల మధ్యలో ఆ భాష నేర్చుకుని మన దగ్గర ట్రైనింగ్ అయ్యి వెళ్ళి అక్కడ ఆ భాష నేర్చుకుని వారి మధ్యలో పరిచర్య చేస్తున్నారు. అక్కడ కొండల మీద దొరికే గడ్డి వేసుకొని ఆ గడ్డితోటే ఈ చర్చిని కప్పుకొని ఈ చర్చి నడిపించుకుంటున్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఆ గడ్డి ఎండిపోయి మురమురని అలాగా మొత్తం పిండి అయిపోయి కింద పడిపోద్ది. అది కన్నాలు అయిపోయి ఉంటుంది. మళ్ళీ వేసుకోవాలి. ఇన్ని తిప్పలు పడుతున్నారు. అయినా ఆ యొక్క 20-25 గ్రామాల్లో ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాల్లో హెడ్ క్వార్టర్గా ఈ చర్చిని చేసుకుని నడిపిస్తున్నాడు. కొండల మీదకి వెళ్తున్నారు. ఈ కొండల్లో చేస్తున్న ఈ పరిచర్యకి మీరు అందరూ సహకరించండి. ఆ మందిరాల నిర్మాణం చేద్దాం. ఒకవేళ మీ ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ యొక్క మరి గృహం కట్టాలని, ఆ మీ గృహం కట్టుకోవడానికి అవ్వట్లేదంటే రండి, మొదట దేవుని గృహాన్ని కట్టండి. దేవుడు మీ గృహాన్ని కడతాడు. మీకు వివాహం అవుతున్న ఆ యొక్క పెళ్లి రోజు కానీ లేదా షష్ఠి పూర్తి కానీ మీ పిల్లల పుట్టినరోజు కానీ ఏదైనా శుభకార్యాలు ఉంటే, ఒకవేళ శుభకార్యాలు మీ ఇంట్లో జరగట్లేదంటే దేవుడికి ఇవ్వండి. దేవుడు అద్భుతంగా శుభకార్యాలు చేస్తాడు. దేవుడిని ఆశ్రయించడం, మేము కలిపి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడికి ఇచ్చి పాడైపోయిన ప్రపంచంలో ఎవ్వరు లేరు. కనుక ఈ పరిచర్య సహకరించండి. మీరు మీ పిల్లలు మీ కుటుంబం దీవించబడతారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.